హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? ఇక్కడ అన్నీ జరిగిపోతాయి భయ్య. ఇది జనతా గ్యారేజీ, ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడి అని చెప్తారు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు ఉన్నట్లయితే మీకు అన్నీ జరిగిపోతాయి. మీరు ఏం చేయాల్సిన పని పడలా, అసలు ఏం చేయాల్సిన పని పడలా. మీరు చచ్చిపోయారా? నో ప్రాబ్లం, మీకు యోగాంధ్ర సర్టిఫికెట్ వస్తుంది. మీరు ఆత్మగా ఉన్నారా? నో ప్రాబ్లం, మీరు ఆత్మగా ఉండుకొని ఆకాశంలో యోగా చేయొచ్చు, మీకు యోగాంధ్ర సర్టిఫికేట్ వస్తుంది. మీరు పొట్టలో ఉన్నారా? నో ప్రాబ్లం, యోగాంధ్ర అనేది 2025 లో జరిగింది. వైజాగ్ లో బేబీగా పుట్టడానికి రెడీగా ఉన్నా కూడా మీకు యోగాంధ్ర సర్టిఫికేట్ వస్తుంది. ఎందుకంటే పొట్టలో కూడా యోగాసనాలు వేస్తూ ఉంటారు కదా. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి జపం జపం జపం, దొంగ జపం, తపం తపం తపం, దొంగ తపం, యోగ యోగ యోగ, అబద్ధపు యోగ, ఏమీ లేదు అయ్యా అంత మాయా. ఇది ఇప్పుడు చిరంజీవి గారి పాట జపం జపం కొంగ జపం అంటే అర్థమయ్యేది కాదు. మొన్న యోగాంధ్ర చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయాం. కొంగ జపం అంటే అప్పుడు పాటకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన జస్టిఫికేషన్ ఇచ్చారు. అదేంటో పవన్ కళ్యాణ్ గారు అని ఊగుతూ ఉన్నారు. లోకేష్ గారు ఆయన పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెద్ద ఆయన ఏమనలేకండి. ఆ వయసు వ్యక్తిని నేనేమనకూడదు. సో అద్భుతంగా జరిగింది యోగాంధ్ర అని చెప్తూ ఉన్నారు. 3 లక్షల మంది పార్టిసిపేట్ చేశారంటున్నారు. 300 కోట్లే ఖర్చు అయిందని చెప్తున్నారు. హౌ ఇస్ దట్ పాసిబుల్? 1,00,000 మందికి 1,00,000 మ్యాట్లు, 1,00,000 టీషర్ట్స్ మొత్తం వేసుకున్నా కూడా ఒక్కొక్కటి మ్యాటు 100 వేసుకుని టీషర్ట్ 100 వేసుకున్నా కూడా 1,00,000 మందికి ఇచ్చారా? 1,00,000 మందికి ఫుడ్ పెట్టారా? 1,00,000 మందికి అకామిడేట్ చేశారా? 1,00,000 మంది ట్రాన్స్పోర్ట్ ఇచ్చారా? మరి 3 లక్షల మందికి చేస్తే ఎంత వద్దన్నా? ఒక మనిషికి 200 ఇస్తే ఎంత అయింది? ఆలోచించండి ఒకసారి. సో ఏ విధంగా చూసుకున్నా 300 కోట్లు అనేది దొంగ లెక్క. అది చాలా ఎక్కువైంది. కానీ స్పాన్సర్స్ ఎవరో ఇండియన్ ఆయిల్ వాళ్ళు వచ్చినట్టున్నారు. అదేంటో పవన్ కళ్యాణ్ గారు ఇండియన్ ఆయిల్ది ఆ టీ షర్ట్ వేసుకుని ప్రసంగిస్తుంటే ఇండియన్ ఆయిల్ నేను తాగాను, ఇండియన్ ఆయిల్ అంటే నాకు ఇష్టం, ఇండియన్ ఆయిల్ది పెట్రోల్ బంక్ పక్కే నేను పుట్టాను అంటాడేమో అని అందరు గుండెలు పట్టుకుని కూర్చున్నారు. వాము, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కనే పుట్టారంటే నేనేం చేయాలరా నాయన అని జన సైనికులతో అలా పట్టుకుని కూర్చున్నారు. అయితే ఈ క్రమంలోనే పైన చెప్పామన్నా ఏంది చచ్చిపోయినా సర్టిఫికేట్ ఇస్తారా? మరి ఆత్మగా ఉన్న యోగాలు వేస్తే సర్టిఫికేట్లు ఇస్తారంటే ఎస్ విల్ డూ ఇట్ వెరీ ఈజీ అంటూ మీకు ఉదాహరించే ఒక ఘటన, ఒక మంచి సీన్ మన దగ్గర ఉంది. షేక్ జహార్ బి అనే ఒక మహిళ, తను యోగాంధ్రలో పార్టిసిపేట్ చేసినట్టుగా మీరు పార్టిసిపేషన్ మీరు ఎంత గర్విస్తున్నామని ఒక సర్టిఫికేట్ పంపించారు మేడం గారికి. ఆ సర్టిఫికేట్ మీకు చూపిస్తున్నా, ఒకసారి చూడండి. యోగాంధ్ర 2025 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సివైపి సిటిజన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ IDY 2025 సర్టిఫికేట్ పార్టిసిపేషన్ అంటూ పంపించేశారు. ఆవిడ పేరు శ్రీమతి షేక్ జహీరా బి. సో కింద నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన సంతకం కూడా ఉంది. ఎన్న ఒకటే కనిపిస్తుంది, మిగిలిన మొత్తం కోడి గీకినట్టు గీకారు. ఓకే, సైన్ ఎలాగైనా ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్న సర్టిఫికేట్ ని ఇవ్వడానికి ముందు ఆవిడికి గవర్నమెంట్ వాళ్ళు ఇంకో అద్భుతమైన సర్టిఫికేట్ ఇచ్చారన్నమాట. అది కూడా 2017లో ఇచ్చారు ఆవిడకి సర్టిఫికేట్. ఆ సర్టిఫికేటే ఆవిడకి జీవితంలో దొరికినటువంటి అరుదైన, విలువైన, ఎప్పటికీ ఆవిడ చూడలేని, మర్చిపోలేని సర్టిఫికేట్. అది ఏంటన్నా అంత గొప్ప సర్టిఫికేట్? డెత్ సర్టిఫికేట్ ఇచ్చారన్నమాట. 2017లో డెత్ సర్టిఫికేట్ ఇస్తే 2025లో యోగాసనాల్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుందని మీకు డౌట్ వస్తుందా? నాకు కూడా అటువంటి డౌటే వచ్చింది. అయితే ఆ సర్టిఫికేట్ ధృవీకరణ పత్రము 2017లో ఇచ్చారు. ఆవిడ రాయచోటికి చెందినటువంటి వ్యక్తి. మెహబూబ్ బాషా స్ట్రీట్, రాయచోటి, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి తిను ఆధార్ కార్డు నెంబర్ తో పాటు A to Z ఇచ్చేసారు. కానీ ఆవిడ 30/12/2017లో చనిపోయారు. అంటే ఇక్కడ 2017 అంటే ఈ యొక్క 5 ఆ యొక్క 3 మొత్తం కలిపితే 8 సంవత్సరాల క్రితం ఆవిడ చనిపోయారు. కానీ యోగాంధ్రలో యోగాసనాలు వేశారు. ఎక్కడి నుంచి వేశారు సార్? ఎలా ఇస్తారు సర్టిఫికేట్ మీరు? చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్రకు వచ్చిన వాళ్ళు జెన్యూన్ గా వచ్చిన వాళ్ళు అయితే, చచ్చిపోయిన వాళ్ళకి కూడా మీరు సర్టిఫికెట్లు ఇచ్చేటట్లయితే, ఇప్పటి వరకు భూమి చచ్చిపోయిన వాళ్ళందరికి ఇచ్చేటట్లయితే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేయండి.
5 కోట్ల మంది యోగాకి వచ్చారు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కించేసేయండి, ఏమైంది? చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఇదిగో 2017 డిసెంబర్ 30వ తారీఖు చనిపోయారు ఆవిడ. ఆయన కూడా మన సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇది యోగాంధ్రలో జరుగుతున్న గ్యాంబ్లింగ్ గిమ్మిక్ అన్నమాట. డబ్బులన్నీ తగలేయటం అనమాట. ఎవడు జేబులోకి వెళ్తున్నాయి ఈ డబ్బులన్నీ ఆలోచించండి. ఇంకా ఒక ప్రశంసా పత్రంతో పాటు అది సర్టిఫికేట్ తో పాటు కింద అద్భుతమైనటువంటి కొన్ని మాటలు కూడా అసలు గౌరవనీయులైన షేక్ జహర్ బి గారు, మీరు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగస్వామ్యానికి గుర్తుగా మీకు సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ అందించటమైనది. మీ సర్టిఫికేట్ ను ఈ మెసేజ్ కు జత చేయడం జరిగినది. దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. యోగాంధ్ర 2025 చేసుకుంటారు సార్. ఏమైనా పక్కన వైఫై ఫ్రీ అనుకుంటా, ఆకాశం నుంచి అన్ని వచ్చేది మనకి సిగ్నల్స్, శాటిలైట్స్ అన్ని పైన ఉంటాయి. అక్కడ ఆవిడ డౌన్లోడ్ చేసుకుంటది. ఫోన్ లేకపోయినా సిస్టమ్ లోనో లేదంటే గాలిలోంచి ఇలా తీసుకునో ఇలా డౌన్లోడ్ చేసుకుంటది. మీరేం బాధపడకండి సార్. పైగా మీరు ఇంత కష్టపడి చచ్చిపోయిన వ్యక్తులకు సర్టిఫికెట్లు ఇస్తుంటే మీరు ఇచ్చిన రెస్పెక్ట్ ని వాళ్ళు గుర్తించి ఆ సర్టిఫికెట్లు ఎందుకు తీసుకోరు? తీసుకుంటారు సార్, తప్పకుండా తీసుకుంటారు. తీసుకొని మళ్ళీ మీకు రిప్లై కూడా ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ ఏ గ్రేట్ హానర్ టు అని వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతారు, లేదంటే దైవ భాష వేరే ఏదో లాంగ్వేజ్ లో మీకు అర్థం కమ్యూనికేట్ చేస్తారు సార్. యోగాంధ్ర అని పెట్టి 300 కోట్ల ప్రజాధనాన్ని తీసుకెళ్లి మట్టిలో పోసి అక్కడికి వచ్చిన పిల్లలు గిరిజన బాలుని పశువుల కొట్టాల్లో పశువుల్లా పడేసి అన్నం అడిగితే ఏదో కుడితి కోసం గేదెలను వదిలినట్టు 100 గేదెలను ఒకసారి వదిలినట్టు పిల్లలందరినీ వదిలి ఏం చేశారు మీరు? చూడలేదా వీడియోస్? కనీసం కప్పుకోవడానికి దుప్పట్లేక, తినటానికి తిండి లేక, సరైన ట్రాన్స్పోర్టేషన్ లేక ఎంత కష్టపడ్డారు జనాలు. ఈ ఒకటే కాదు, ఆ సిపిఐ నాయకుడు ఒక అతను ఉన్నాడు, ఆయన కూడా పార్టిసిపేషన్ చేసినట్టుగా నెంబర్ వచ్చారంటే ఆయన అప్లై కూడా చేయలేదు. ఒకసారి ఆయన మాటలు కూడా వినండి. ఇదో మెసేజ్ గౌరవనీయులైన వి శ్రీనివాసరావు గారు, మీరు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. మీ యోగాంధ్ర నమోదు సంఖ్య సో అండ్ సో. నేను అప్లై చేయలేదు, అడగను లేదు, నేను అడిగినట్టు అదే నేను చెబుతుంది మీకు అందరికీ. అది 2 కోట్ల అసలు సమస్య, అసలు రహస్యం అది 2 కోట్ల రహస్యం. యోగాంధ్రకి ఎవరు రిజిస్టర్ చేసుకోకుండానే చేసుకున్నట్టు వాళ్ళు అభినందించి దాన్ని లెక్కేసేసారు. 2 కోట్ల మంది అయిపోయారు. ఈ రకమైన బోగస్ రిజిస్ట్రేషన్లతోటి, ఈ బోగస్ రిజిస్ట్రేషన్లు చేసి 2 కోట్ల మందిని గవర్నమెంట్ 70 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల ధనం ఎందుకు వృధా చేయాలని అడుగుతున్నాను. 70 కోట్లు దీనికి ఎందుకు వృధా చేయాలి? ఈ 70 కోట్లు ఇస్తే పిల్లలకి పోషకాహారం పెట్టవచ్చు, మధ్యాహ్నం భోజనాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు, చిన్నపిల్లలకి వాళ్ళ పోషకాహారాన్ని చేయండి. విన్నారు కదా పాప, ఆయన అవుతున్నాడు. ఇదేనయ్యా ఇందులో మ్యాజిక్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మ్యాజిక్ అని. ఇదంతా మాయా, హంబక్కు. చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివిగలవాడంటే, ఆయన ఎక్కడెక్కడైతే ప్రజలు చీ నీ అమ్మ ఇదేం గవర్నమెంట్ అనుకుంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం డాన్స్ వేస్తారు సార్. డాన్స్ అంటే ఫీల్ అవుతారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు. తిరుపతిలో జరిగింది ఆ ఇన్సిడెంట్, తొక్కిసలాట. అక్కడ ఏం పెట్టారు మీరు చూసారుగా. సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ ఏం జరిగింది తెలుసు కదా. వెళ్ళాడుగా, ఇక్కడ మీటింగ్ పెట్టాడుగా. ఇప్పుడు అమరావతి అని గొప్పగా చెప్పుకుంటూ వైజాగ్ లో పెడతాడు ఏంటంటే, అందరిని అమరావతి పిలిపించి అక్కడ ఆసనాలు వేయించవచ్చు కదా. వైజాగ్ ఎందుకు అంటే, వైజాగే రాజధాని, అమరావతి కేవలం కడ్డితుడు పంతే. ఆడ ఎవరైతే ఫండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ. సో ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందంటే అంతా శాఖాహారులే, కానీ అక్కడున్న చికెన్ మొత్తం పోయింది. 100 కేజీలు చికెన్ పోయింది. ఎక్కడికి పోయింది? అందరూ శాఖాహారులే, అందరూ పతివతలే, కానీ శీలానికి మీనింగ్ ఎవరికి తెలియదు. అట్లా ఉంటది ఇక్కడ వ్యవహారం. అందరూ అద్భుతమైనటువంటి నాయకులే, కానీ 300 కోట్లు అప్పనంగా ఎగనామం పెట్టి సచిన్ సేవాలకి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఎంత దుబ్బేస్తున్నారో ఎవడికి తెలియదు రాజా, ఎంత దుబ్బేస్తున్నారో ఎవడికి తెలియదు. గొప్పగా చెప్పాలంటే దోచుకున్న వాడికి దోచుకున్నంత కూటమి ప్రభుత్వం అన్నదానికి ఈ యోగాంధ్ర ఒక నిదర్శనమా అనిపిస్తుంది. ఎక్కడ దోచుకోలేదు. విజయవాడ వరదల దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ యోగాంధ్ర దాకా అంతా మాయ అంటే మా చిరంజీవి గారి పాట జపం 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 పొంగ జపం తపం 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 దొంగ తపం అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా యోగాంధ్రాన్ని చేసినందుకు గౌరవనీయులు మన రాష్ట్ర టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా తాత కూడా చనిపోయాడు, ఆయనకు కూడా సర్టిఫికేట్ ఒకటి పంపించాలని, మా అమ్మమ్మ గారు బ్రతికే ఉన్నారు, మా నాయనమ్మ గారు చనిపోయారు, ఆవిడకి ఒక సర్టిఫికేట్ పంపించాలని మనసారా కోరుకుంటున్నాను. వాళ్ళు మీ పేరు చెప్పుకొని అక్కడ స్వర్గంలో ఆ సర్టిఫికేట్ తీసుకుని అట్లీస్ట్ అన్నా క్యాంటీన్ లా కాకుండా అక్కడ ఏదో స్వర్గంలో ఏదో క్యాంటీన్ ఉంటది, ఆ క్యాంటీన్ లోకి వెళ్ళి స్పెషల్ ఆఫర్లు ఏవని తీసుకుంటారు. దయచేసి వాళ్ళకు కూడా
సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలని, డీటెయిల్స్ కావాలంటే నాకు ఫోన్ చేస్తే కింద కామెంట్లో అడిగితే ఆ డీటెయిల్స్ పంపిస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దోపిడీ పరిస్థితి, రాజకీయ నాయకులు దోపిడీ పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.